ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మన జీవితము నది వలె నెమ్మదిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము చూసుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో చూసుకున్నప్పుడు ఆ నైలు నది తీరాన అక్కడ ఐగుప్తులందరూ ఇల్లు కట్టుకొని అక్కడ ఊర్లన్నీ ఉంటాయండి, నది ప్రాంతాలు ఉంటాయి. అంటే నది నెమ్మదిగా ఉంటుంది, చల్లగా ఉంటుందని అప్పుడు నది తీరాన ఇల్లు కట్టుకునేటువంటి బిడలుగా ఉంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు నది వలె ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్ర తరంగాలు అనంటే సముద్రంలో ఆ తెల్ల నురుగు లాంటి ఆ తరంగాలు అలలు వస్తూ ఉంటాయి. మనము సముద్రం దగ్గర నిలబడిన తర్వాత ఆ అలలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో మన కాళ్ళు తడిపి వెళ్ళిపోతూ ఉంటాయి. సముద్ర తరంగంతో దేవుడు పోల్చాడు. అంటే మనం సంతోషిస్తూ ఉంటాం, ఆ అలలు వస్తున్నాయని. ఆ తెల్ల నురుగుని మనం చూసి సంతోషిస్తూ ఉంటాం. దేవుడు సముద్ర తరంగాలతో మనల్ని పోల్చాడు, అదేవిధంగా నదితో మనల్ని పోల్చాడంటే మన జీవితాలు నెమ్మదిగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. మనం ఈ లోకంలో లేనిపోని చెత్త ఆలోచనలు పెట్టుకొని మనం దేవుణ్ణి కానీ మనం వెనకేసి ఖచ్చితంగా సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను చూస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికేటువంటి బిడలుగా ఉండాలి. సముద్ర తరంగాలంటే మనం కొన్నిసార్లు చూసుకున్నప్పుడు సునామీలు వస్తూ ఉంటాయి. అప్పుడు తరంగాలు మనుషుల్ని సహా, ఇళ్ళని సహా, కార్లని, పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్నాయి. దేనికంటే ఆ సముద్రంలో అక్కడ తుఫాన్ రేగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా సాతాను అల్లరి లేపాలని, సాతాను మనలో ఉన్నటువంటి రక్త సంబంధాలనే మనకి విరోధులుగా చేస్తూ ఉంటుంది. లేదా మన ఫ్రెండ్స్, మన స్నేహితులు కూడా మనకు విరోధులుగా మారిపోయి మన మీదకు వస్తున్నప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కటి నెమ్మది చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనము దేవునికి తప్ప మనం ఏది కూడా ఏ మనుషుడికి కూడా లేదా మనమే మొదటి స్థానం ఇచ్చుకోకూడదండి. దేవుడు కానీ మనం మొదటి స్థానం ఇస్తే దేవుడు మనల్ని ఒక మంచి స్థాయిలో నిలుపుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా ఆయన నది వల్లే మనం నెమ్మదిగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో వేసే నదితో సముద్ర తరంగాలతో మమ్మల్ని పోల్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము ఈ లోకంలో నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే మీ వాక్యానుసారంగా బ్రతికేటట్టుగా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను నోరు తెరుచుకొని ఉన్నాడయ్యా. మనుషులు ఆ నోట్లోకే వెళ్ళిపోతున్నారు, ఎటు పోకుండా మీ దగ్గరికి రావటం లేదయ్యా. మనుషులకి ఇప్పుడు సత్యం వైపు, వెలుగు వైపు వచ్చేదానికి మనసు రావటంలా. మనుషులు పాపం వైపు, చీకటి వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చీకటిని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎంత బాధపడాలో తెలియదు. చనిపోతే నా జీవితం అయిపోతుంది అని అనుకుంటున్నారు. చనిపోతే జీవితం స్టార్ట్ అవుతుంది అని వాళ్ళకి తెలియటం. రెండో మరణానికి వాళ్ళు వెళ్ళిపోతే రెండో మరణంలో నుంచి తప్పించుకునే దానికి స్కోప్ లేదు అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. చిన్న పిల్లల వలె విగ్రహారాలతో ఆడుకుంటున్నారయ్యా. తెలియకుండా వాళ్ళకి తెలిసే చేయరు కాబట్టి తెలియకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మనేతలు తెరవండి. ఈ యొక్క సంబంధమైన దుష్ట దేవతను వెళ్ళగొట్టి ప్రతి ఒక్కరు నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు యేసుక్రీస్తు వారి నామంలో వంగునట్లుగా ప్రాధాన్యపడుతున్నామయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. మీ సేవలో వేసి ముందుకు తీసుకొని వెళ్ళమని అడుగుచు సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.